ఇప్పుడు మీరు సాయిబాబా గురించి చెప్తిరి, గొప్ప గొప్ప గురువుల గురించి చెప్తిరి, చాగంటి గారి గురించి చెప్తిరి, సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్తిరి, రామానుజాచార్య గురించి చెప్తిరి, బ్రహ్మం గారి గురించి చెప్తిరి, శంకరాచార్యుల గురించి చెప్తిరి, అందరి గురించి చెప్తిరి. సంతోషం, మేము నమ్మినాం. ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదో మాకు అర్థమైంది. కానీ అసలు వాస్తవంగా ధర్మం అంటే ఏమిటి, పూజ అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, దేని నమ్మాలి, ఏ క్వాలిటీస్ చూసి నమ్మాలి, ఏ అర్హతలు చూసి మేము వెళ్ళాలి అనే సందేహం ఎవరికైనా ఉందా? మీకు అందరు క్లారిటీ ఉందానే? చేతులు లేపండి, అందరు లేపండి. ఎవరికి ఏం తెలియదు, పాడుగాల జరాగు. ఇప్పుడు చూడండి, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది గురువులు ఉన్నారో మనకు 18 పురాణాలు చదివితే ప్రతి పురాణంలో ఎందరో గురువుల గురించి ఉల్లేఖన ఉంది. అందులో ఋషుల గురించి ఉంది, యోగుల గురించి ఉంది, సిద్ధపురుషుల గురించి ఉంది, అందరి గురించి ఉంది. సంతోషం. దేనిని చూసి మనం ఒక గురువుని ఎంచుకోవాలి, దేనిని చూసి ఒక దేవాలయానికి వెళ్ళాలి, దేనిని చూసి ఒక పీఠంకి ఒక మఠానికి మనం కనెక్ట్ కావాలి, ఏ క్వాలిటీస్ చూసి ఒక గురువుతోన మంత్రం తీసుకోవాలి, ఏ క్వాలిటీస్ చూసి ఒక గురువుతోన బోధ తీసుకోవాలి. నేను చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. మొట్టమొదటి గుణం అహింస. ఎక్కడైతే హింస లేదో, ఎక్కడైతే అహింసను నమ్ముతారో అక్కడ వెళ్ళాలి. ఏంటి చెప్పండి? అహింస అంటే ఏంటి అర్థం? హింస అంటే ఏమిటి? హింస అంటే కేవలం గొంతు కోసేది హింస కాదు. ఒక వ్యక్తిని తన మాటలతో కూడా బాధ పెట్టడం హింసనే, చేతలతోన బాధ పెట్టడము హింసనే, ప్రవర్తనతోన బాధ పెట్టడము హింసనే, భావంతో బాధ పెట్టడము హింసనే, చర్యతో బాధ పెట్టడం కూడా హింసనే. ఇవన్నీ హింసలే. చివరికి ఒక కోడిని, మేకని, గొర్రెని, పోతుని బలివ్వడం కూడా హింసనే. ఇవి ఎక్కడున్నా అక్కడ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. రెండవది, ఒకటైంది కదా, బాగా లెక్క పెట్టుకోండి. ఒకటాయన. రెండవది ఇంద్రియ నిగ్రహం. ఒక గుడి ఉంది, ఆ గుడికి ఒక ధర్మకర్త ఉన్నాడు, ఆయన ఒక సాంప్రదాయకమైనటువంటి గురుత్వంలో ఉన్నాడు. ఆయనలో నిగ్రహం ఎంతుందో చూడాలి. ఆయన బయోపిక్ అంతా రిసర్చ్ చేయలే, మొత్తం పని పడితే ఆయన పుట్టిన ఊర్లోకి పోయి మొత్తం రిసర్చ్ చేయలే. ఫలానోడు ఎట్లాంటోడు చెప్పురి, ఆయన పుట్టుపూర్వోత్తరాలు చెప్పురని వారం రోజులు రిసర్చ్ చేసిపోవాలి. ఇంద్రియ నిగ్రహం ఏమిటి? మాటలో నియంత్రణ ఉండాలి, చేతలో నియంత్రణ ఉండాలి, చూపులో నియంత్రణ ఉండాలి, వినికిడిలో నియంత్రణ ఉండాలి, ఆచరణలో నియంత్రణ ఉండాలి. అన్నిటికీ మించి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా నిగ్రహం ఉండాలి. అటువంటి గురువు శ్రేష్ఠుడు. అటువంటి వాడు నెలకొల్పిన గుడి కూడా సత్యం. అటువంటి వాడు నెలకొల్పిన ఆశ్రమము, మఠము, పీఠము కూడా పవిత్రమైనదే. మీకు క్వాలిటీస్ తెలవాలి కదండి, చెప్తున్నా. మూడవది, రెండాయన మూడవది సర్వభూత దయ. మొదటిది ఏమిటి? రెండవది, మూడవది సర్వభూత దయ. ఎలా? సర్వభూత దయ అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడో పుట్టలా, 84 లక్షల జీవరాశులతో నిర్మాణమైనది ఈ చక్రం. ఒక బండికి ఉండే 4 టైర్లు కదిలితే నీ కారు ముందుకు వెళ్ళినట్లు ఇదంతా జీవచక్రం. అన్ని జీవరాశుల యొక్క శ్రమ, నీ కడుపులో పోయే కౌలమంత అన్నం, నువ్వు పీల్చే ఒక శ్వాస, నువ్వు వదిలే ఒక శ్వాస. ఈ జన్మ నీది కాదు, మీ అప్ప మెమ్మ నీకు ఇచ్చిండొచ్చు, తయారు చేసి నీకు ఇచ్చారు. అందుకున్నటువంటి మూల కేంద్రకమైన ఊపిరి, దానికి చైతన్యం ఇచ్చేటటువంటి ఈ ప్రకృతి, దానికి ఆధారమైనటువంటి జీవరాశుల యొక్క శ్రమ నువ్వు. అందుకే అన్ని జీవరాశుల వలె నీవు, నీ వలె అన్ని జీవరాశులు. ఉదాహరణకు చెప్తా, ఆగయా ఇంకా అయిపోయలేదు.
సర్వభూత దయ అంటే అర్థం ఏంటంటే నీ పీతి కడుపు నింపుకునికే ఒక మేకను చంపకు, నీ గబ్బు కడుపు నింపుకునికే ఒక కోడిని చంపకు, నీ రోత కడుపు నింపుకునికే గుడ్లు తినకు, గుడ్లు. నీ మురికి కడుపు కోసం నీ పిల్లల కోసం ఒక పోతును ఒక గాడిదని చంపకు, నీ బతుకు కోసం ఇంకొకరు బతుకు నాశనం చేయకు. నీవు చచ్చిపో పని పడితే. ఆత్మత్యాగంకి మించిన యోగం లేదు కదా. సతీదేవి దుంకిలేదు అగ్నిలా. నీ కడుపు కోసం ఇంకో కడుపుని చంపే అర్హత నీకు ఎవడిచ్చిండు? నీ కడుపు కాల్చుకో. నీ బతుకు కోసం ఒక చంపే హక్కు నీకు ఎవడిచ్చి? నీవు చచ్చిపో ఫస్ట్. నువ్వెవడో అని చంపనీకే. జన్మనిచ్చినవా? పుంతెమైన నూనె సొత్తినవా? సన్నిచ్చి పాలిచ్చినవా? ఏరిగితే కడిగినవా? సగ చేసినవా? నువ్వెవడో చంపనీకే నడమంతలు వచ్చి? నీవు చచ్చిపో. సర్వభూత దయ అంటే అర్థం ఏంటంటే నీ బతుకులాకనే అన్ని జీవరాశులు బ్రతకాలని కోరిన వాడు ఉత్తముడు. ఆ మతమే గొప్పది, ఆ ధర్మమే గొప్పది ఈ ప్రపంచంలో. అటువంటి వాళ్ళు అన్ని జీవరాశులను ఫీడ్ చేస్తూ, అన్ని జీవరాశులకు అవసరమైనటువంటి మంత్రాసు చాంటింగ్ చేస్తూ, అన్ని జీవరాశులను పీల్చుకొని బ్రతకడానికి ఉపయోగపడే ఎనర్జీని క్రియేట్ చేసే పూజలు చేసేవాడు, అటువంటి హోమాలు చేసేవాడు, అటువంటి ఎనర్జీని రివీల్ చేసేటటువంటి తంతులు చేసేటటువంటి గురువు మీకు అవసరం. అటువంటి గుళ్ళు గోపురాలు మీకు అవసరం, అటువంటి ఆశ్రమాలు అవసరం, అటువంటి పీఠ పరంపరలు అవసరం, అటువంటి మఠాలు మీకు అవసరం. సర్వభూత దయ. చాలామంది నన్ను అన్నారు పిల్లిని జాకకూడదని. వాళ్ళ మాట కోసమన్నా నేను పిల్లిని జాకిన. అంటే మెంటలిజం కాదు ఇది, ఎదురు కాదండోయ్. ఎందుకు సాగకూడదు పిల్లిని? మెడికల్ రిఫరెన్సెస్ ప్రకారంగా పిల్లి యొక్క మలమూత్రాదులు కనుక మనకు తగిలితే, ఏ వంకతోనన్నది ఒకవేళ మన బాడీ మీద పడితే మనకు చాలా విధాలుగా అనర్థం జరుగుతుందని ప్రమాణం ఉంది. శాస్త్రీయంగా పిల్లి అనుకోకుండా చనిపోతే వంశానికి చేటు అనేది కూడా ఒకటి ఉన్నది. బల్లి, పిల్లి, గోవు భయపడి సాకుతలేరు. ఆ భయమును ప్రతిఘటించడానికి నేను పిల్లిని జాకి పాపం పోగొట్టిన. ఎవరి పాపం? మీ పాపాలు. మీ పాపాలే. నేనేం పాపం చేయను తండ్రి. అలా ఒక జీవి మనకిష్టం లేకపోయినా పర్వాలేదు, దాన్ని సాకాలే. నీకు ఇష్టం లేకపోవచ్చు, అది ప్రకృతిలో ఏనో ఒకతో ఉపయోగపడేది కాబట్టి వాడు పుట్టించిండు. సర్వభూత దయ అంటే ఇదే. చేపలు నీకు తిన్నిక పుట్టిలేవు, చేపల ధర్మం వేరు. మేకలు నీకోసం పుట్టిలేవు, మేకల ధర్మం వేరు. కోళ్ళు నీకోసం పుట్టిలేవు, గుడ్లు వేయడానికే, కోళ్ళ ధర్మం వేరు. సర్వభూత దయ ఉన్నటువంటి వాళ్ళను అనుసరించండి. వాళ్ళు స్థాపించిన ఆలయాలకు వెళ్ళండి, వాళ్ళు స్థాపించిన మఠాలకు వెళ్ళండి, వాళ్ళు నెలకొల్పిన ఆశ్రమాలకు వెళ్ళండి. ఎక్కడైతే సర్వభూత దయం ఉంటుందో ఆ దేవాలయాలకి మీరు వెళ్ళాలి, అటువంటి పూజలే చేయాలి, అటువంటి వ్రతాలే చేయాలి. అర్థమైందా? ఎన్నో క్వాలిటీ ఇది? మొదటి నుండి చెప్పండి. ఇంకా మూడేనా? నేను చెప్పినటువంటి క్వాలిటీస్ అన్నీ సరిగ్గా సరిచూసుకొని మీరు అర్థం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు వెళితేనే మీ తరాలు ముందు తరాలు అనుసరిస్తాయి. కాబట్టి ఇలా తెలుసుకోకనే కలగోరు కంప మొదలైంది ఇప్పుడు మన ధర్మంలో. ఈ గురువు ఆ గురువుని తిట్టనికి సరిపోయాడు, అతను ఈతను తిట్టనికి సరిపోయాడు, నేను ఇంకోరి మీద వీడియోలు చేయడానికి సరిపోయినా, అతను ఇంకోరి మీద వీడియోలు చేయడానికి సరిపోయాడు, ఓడి ఇట్లా అంటాడు, ఈడు ఇట్లా అంటాడు. ఇదే కంప మొదలైంది. కానీ ఎవడు బాగుపడుతున్నాడు, ఎవడు సుఖపడుతున్నాడు అని ఎరుక ఎవరికి లేదు. మూడవది సర్వభూత, మూడా నాలుగా? నాలుగవది క్షమ. క్షమ అంటే అర్థమైంది సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ముజే మాఫ్ కరో, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నాయందు దయ చూపండి, దయ తలచండి అన్న గుణధర్మం ఏ ధర్మంలో ఉందో, ఏ మతంలో ఉందో, ఏ సాంప్రదాయంలో ఉందో, ఏ పీఠ పరంపర మఠ పరంపరలో ఉందో ఆ మఠ పరంపర పీఠ పరంపరలోనే మీరు వెళ్ళి జొర్రండి.
ఎందుకంటే రేపు నీ నుంచి కూడా ఏదైనా తప్పు జరగొద్దు, వాడు క్షమించాలి కదా. పొరపాటున ఏదన్నా మాయా ప్రభావంతో తప్పు జరిగితే క్షమించే గుణం ఉండాలి కదా, అందుకే క్షమ. అవునయ్యా, శ్రీరామచంద్ర ప్రభుల వారు రావణుని క్షమిస్తానన్నాడు. కృష్ణుడు కూడా చెప్పాడు శిశుపాలుని, నీవెన్ని తప్పులు చేసినా క్షమిస్తానన్నాడు. పాండవులు కూడా చెప్పారు కౌరవులను క్షమిస్తామని. అందుకే ఈ ధర్మం నమ్మింది ఏమని? క్షమ. క్షమ అది మనకు వెన్నతో పెట్టిన విద్య మన హిందువులకి. ఇది కూడా ఒక క్వాలిటీయే, బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తముల లక్షణం ఇది. పొరపాట్లు అన్ని దానిలో జరుగుతాయి, అందరిలో జరుగుతాయి, అన్ని సందర్భాల్లో జరుగుతాయి. జరిగినంత మాత్రాన వేసుకుంటూ పోతే ఇప్పుడు ఎవ్వరూ మిగిలకుంటే మీరు ఉన్నోళ్ళం అందరం. క్షమ ఏమిటి? ఎన్నో క్వాలిటీ. రేపు మళ్ళా కూర్చుంటా, అన్నీ అడుగుతా, చెప్పనోళ్ళని దీక్ష ఇడిపించి పంపిస్తా. క్షమ తర్వాత అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ 4 ఆయన. 5వది తపస్సు. ఇది పెద్దది. చూడండి, అహింసతో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇస్కాన్ ఉండదు, ఇంకా కొన్ని దయానంద సరస్వతి వారు నెలకొల్పిన ఆశ్రమాలు కూడా ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం అవుతున్నాయి. రామకృష్ణ పరమహంస వారిది కూడా ఒక మఠ పరంపర వస్తుంది. స్వామినారాయణ వాళ్ళది కూడా ఒక మఠ పరంపర వస్తుంది. బ్రహ్మకుమారీస్ వాళ్ళది కూడా ఒక మఠ పరంపర వస్తుంది. ఇట్లా చాలా వస్తున్నాయి. అన్నిట్లో కూడా అహింస ఉంది. వాళ్ళేం పీక తినరు, సాత్వికంగానే ఉంటారు, ధ్యానం చేస్తారు. సర్వభూత దయ కూడా ఉంది, ఇంద్రియ నిగ్రహం కూడా ఉంది, క్షమ ఉంది. తపస్సు లేదు. తపస్సు లేదు. నేను నిరూపిస్తా. ఏంటి తపస్సు అనేది నేను నిరూపిస్తా. అయ్యో, మాట్లాడేందుకు ఇట్లా వస్తారా నాయన? బెదిరిపోయేట్లాకుండా అందరూ. నాకే భయం అవుతుంది. తపస్సు లేదు. 5వ క్వాలిటీ ఏమిటి? తపస్సు. ఎస్, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అద్వితీయమైన తపస్సు చేశాడు. అది మనకు కావాలే. బ్రహ్మంగారు తపస్సు చేశారు, శంకరాచార్యుల వారు తపస్సు చేశారు. మనకు కావాల్సింది అది. ఇంతకుముందు చెప్పాను, మాణికేశ్వర మాత అమ్మవారు ఎంత గొప్ప తపస్సు చేసింది. నిరాహార యోగం, తపస్సు. కేణో తపస్య. ఏంది తపస్సు అంటే? 24 గంటలు 24/7 ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మొదలుకొని ఆయన నడిచే నడక, చూసే చూపు, ప్రతి దాంట్లో తపస్సు కనబడాలి. తపస్సు అంటే తప్పించిపోవడం. మందు కోసం మందు బాబులు తప్పించినట్లు, వేష సాంగత్యం కోసం వేషుడు తప్పించినట్లు తప్పించిపోవాలి. ఏమిటి? అనితర సాధ్యమైనటువంటి గొప్ప జన్మ, ఆ జన్మకు ఉండేటటువంటి ముక్తి, ఆ మోక్షం కోసం, వీటికి అనుగుణంగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క లయము కోసం తప్పించడమే మోక్షం. ఆ తపస్సే ఉండాలి. ఈ తపస్సులో, ఈ తపస్సు చేసే కోణంలో ఆయన ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చిపోతాడు. పరాశ్రీ స్వామి కూడా ఒకటి ఇచ్చాడు, కావాలంటే చూసుకోండి. బాధ్యతగా రాసిన బుక్కులను వల్లవేయడం పెద్ద విషయం కాదు. ఇచ్చిన సాంప్రదాయాలను తిరగవేయడం పెద్ద పని కాదు. నువ్వేమిచ్చావు ప్రపంచానికి అన్నదే ముఖ్యం. అదే తపస్సు. తపస్సు ఉండాలి. ఎన్నో క్వాలిటీ. నువ్వేదో ఇచ్చావని గర్వంగా మాట్లాడుతున్నావు అని అనకండి. లేదండి, తప్పు. శంకరాచార్యుల వారు అతి చిన్న వయసు నుంచి ఎంత తపస్సు చేసి భారతదేశానికి, మన ధర్మానికి ఏమిచ్చాడు, ఎన్ని ఇచ్చాడు. ఈనాడు భారతదేశం పోయి శంకర మఠం మీద శంకర పీఠం యొక్క కాలం మీద పడినా మన రుణం పోదు. మీరు చదువుకున్న సౌందర్య లహరి ఎక్కడి నుంచి వచ్చింది? శివానంద లహరి ఎక్కడి నుంచి వచ్చింది? భజగోవిందం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం మీకు అర్థమాయనా? మీకు అర్థమై సత్యనా? జడమైన వేదాన్ని సరళం చేసి మనకు అర్థమైన తేట తెలుగులో అందించారు. అది తపస్సు అంటే. అది ఊక సరళం చేసి ఇవ్వడం అన్నది ఆశమాష విషయం కాదు. పదదోషం జరగకుండా, ఉచ్చారణ దోషం జరగకుండా, అక్షర దోషం జరగకుండా, పొళ్ళు పోకుండా యథాతథంగా మనకు అందివ్వడం కూడా గొప్ప తపస్సే. ఎన్నో క్వాలిటీది? 6వది. 5వదే. 6వ క్వాలిటీ ఏమిటంటే
జ్ఞానం. ప్రపంచంలో అందరితోనూ జ్ఞానం ఉంటుంది, మనుషులతో ఒకటే కదా, కుక్కతో కూడా జ్ఞానం ఉంటుంది, పందితోనూ కూడా జ్ఞానం ఉంటుంది. పంది పిల్లలు పెట్టకన్నా ముందు ఒకలాగా ఉంటుంది, పిల్లలు పెట్టినాక ఒకలాగా అవుతుంది. నా పిల్లలు ఏయ్ ఎవరైనా దగ్గరికి వస్తారో నా పిల్లల్ని పట్టుకుంటారు, అది జ్ఞానం కాదా? అది జ్ఞానమా కాదా? పిల్లలు తిరుగులాడే వరకు పిల్లల యొక్క సంఖ్య ఇడవది, అది జ్ఞానమా కాదా? నా పిల్లలు ఎవరైనా పట్టుకపోతారో ఏమని. జ్ఞానం అందరిలో ఉంటుంది. ఒక మూర్ఖుడికి 5 ఏళ్ల చిన్న పిల్ల మీద అత్యాచారం చేయాలనడం కూడా జ్ఞానమే. అంటే వానికి కోరిక పుట్టింది, వానికి ఆలోచన పుడుతుంది, ఎవరినో కోరుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు, ఎక్కడనో తీసుకుపోతున్నాడు, ఒక అడవిలోకో పొదలోకో, అంటే అది జ్ఞానమే కదా. జ్ఞానం అంటే ఏమిటి? ఒకదానిని గుర్తించడం, ఒకదానిని స్వీకరించడం, దానిని అర్థం చేసుకోవడం, దాని గురించి చెప్పడం కూడా జ్ఞానమే. కానీ 6వ క్వాలిటీ అయినటువంటి జ్ఞానానికి అసలైన అర్థం ఏంటో తెలుసా? ఇక ముందు ఉండేటటువంటి 5 క్వాలిటీస్ కలిపితే అసలైన జ్ఞానం. మొదటి నుంచి ఏమేమి చెప్పినా, ఈ 5 ఎక్కడుంటావో అది పరిపూర్ణమైన జ్ఞానం. ప్రపంచంలో గడ్డిపోసకు కూడా అనర్థం జరగనటువంటి జ్ఞానమే జ్ఞానం. నీ మీన మన్నువయ్య, నీ జ్ఞానంతో నీ తెలివితో ఏదో ఒకటి కనిపెడితివి, దాన్ని ఒత్తగానే అందరూ బ్లాస్ట్ అయ్యి చచ్చిపోయారంట, అదో జ్ఞానమా? నీ బుద్ధిలో మన్నువయ్య, ఏదో ఒక మందు కనిపెడితివి, ఆ మందు తాగి కిడ్నీలు పేలాయ, ఊపిరితిత్తులు పేలాయ, దవాఖానలో పడితివి, డాక్టర్లు 30 లక్షలు ఖర్చు పెట్టి డెడ్ బాడీ ఇంటికి ఇచ్చిరి, ఇది జ్ఞానమా? జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, నీ జ్ఞానం వల్ల నీకు ఇబ్బంది జరగకూడదు, నీ ప్రాణానికి హాని కలగకూడదు, నీ పెండ్లం పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, నీ కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు, నీ కుటుంబం నివసిస్తున్న సమాజానికి ఇబ్బంది కలగకూడదు, ఆ ఊరికి ఇబ్బంది కలగకూడదు, ప్రపంచానికి ఇబ్బంది కలగకూడదు. అది అసలైన జ్ఞానం. జ్ఞానం అంటే అదే. నీ పిచ్చి జ్ఞానంతోనే నీ పెండ్లమే ఇష్టపడదు, నీ పిచ్చి జ్ఞానంతోనే నీవు సాకున్న నీ కుక్కకే ఇష్టం లేదు, నీ పిచ్చి జ్ఞానంతోనే నీ శరీరమే నిన్ను చూసి హేయంగా చీదరించుకుంటుంది. అదొక జ్ఞానమా? ఈ జ్ఞానం ఎన్నో క్వాలిటీ? కరెక్ట్ చెప్పండి అయ్యా. నెంబర్ 1, 2, 3, 4, 5, 6. కరెక్ట్ చెప్పండి అయ్యా. ఇవన్నిటికన్నా ఉత్తమమైనటువంటి క్వాలిటీ, వీటన్నిటికన్నా ఉత్తమమైనటువంటి గుణం 7వది ఒకటి ఉన్నది. ఆ 7వదే శీలధర్మం, పాతివ్రత్యం, పరమోత్కృష్టమైనటువంటి ధర్మం. ఈ ధర్మం ఎక్కడ వ్యక్తమవుతుందో అది అసలు సిసలైనటువంటి పీఠ, మఠ, ఆశ్రమ పరంపర, సాంప్రదాయము, అది ఏ గొప్ప ధర్మం. దానికి పుట్టినిల్లు, పెట్టిన పేరు, దానికి పూర్తి క్రెడిట్, పూర్తి అర్హత సత్య సనాతన ధర్మం మాత్రమే. జగతిలో వేరొకటి లేదు, నిర్భయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎందరో పతివ్రత శిరోమణులు మన ధర్మంలో త్రిమూర్తులనే శాసించి ఆశించి నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందరో సత్యశీలులు, పుణ్యపురుషులు, యోగ పురుషులు ఎందరో ఈ ధర్మాన్ని ఆచరించి చూపిన వాళ్ళు ఉన్నారు. ఇది 7వది. ఈ ముందు చెప్పిన 6 ఉన్నా ఇది లేకపోతే లాభం లేదు. ఈ ముందు చెప్పిన 6 ఉండి 7వది లేకపోతే లాభం లేదు. ఇక చివరిది ఒక క్వాలిటీ ఉంది, 8వది. అదేంటో తెలుసా? సత్యం. ఈ 7 ఉండి ఇది లేకపోతే లాభం లేదు. ఏంటి సత్యం అంటే? అబద్ధాలు మాట్లాడకపోవడమే సత్యం అని మీరు అనుకుంటారు. అదేంటో తెలుసా? అబద్ధం, నిజం, ఇవి 2 ఒకటి. సత్యం, అసత్యం, ఇవి 2 ఒకటి. మీరు అబద్ధం, సత్యం ఒకటి అనుకుంటారు. కాదు, అబద్ధం, నిజం ఒకటి, సత్యం, అసత్యం ఒకటి, న్యాయం, అన్యాయం ఒకటి,
ధర్మం అధర్మం ఒకటి, పదాలు కలపకండి. పదజాలాన్ని ఏ సందర్భంలో వాడాలో మీకు తెలియదు, మీరంతా రబడి చేసి పడేస్తారు. సత్యం అన్నిటికన్నా గొప్ప క్వాలిటీ, అన్నిటికన్నా ఉత్తమమైనది. ఏది ఉంటే ఈ జగతిలో ఇంద్ర పదవిని కూడా మనం చేరుకోవచ్చో అది ఏ సత్యం. అందుకే హరిశ్చంద్ర మహారాజు దానినే పట్టుకొని నడిచారు. దశరథుడు కూడా దాన్నే పట్టుకున్నాడు, రాముడు దాన్నే పట్టుకున్నాడు, శివచక్రవర్తి, బలిచక్రవర్తి ఇత్యాదులందరూ కూడా సత్యమే పట్టుకున్నారు. ఏంటి సత్యం? నిన్ను నీలా చూసుకునుటయే సత్యం, నీవు నీలా ఉండడమే సత్యం, నీదైనది నువ్వు చేయడమే సత్యం, నీలా నువ్వు ఉండడమే సత్యం. ఇదే సత్యం. అర్థం కాలేదా? నేను ఆరంభంలో చెప్పాను, నీ గురువులను పూజించుకోండి అయ్యా అన్నాను. మీరు సత్యం తప్పిపోతున్నారు. ఎవరి స్టేటస్లు పెడుతున్నారు? ఎవరి స్టేటస్లు పెట్టట్లేదు? సత్యం అసత్యం అదే. ఇక అసలైన సత్యం, అసలైనటువంటి దాన్ని నమ్మినవాడు సత్యవంతుడు, అసలైన దాన్ని తప్పిపోయినవాడు అసత్యవంతుడు. స్త్రీ ఉన్నది, స్త్రీకి ఉండేటటువంటి ధర్మం మీదనే నడవాలి, అది సత్యం. పురుషుడు ఉన్నాడు, పురుషత్వ ధర్మం మీదనే నడవాలి, అది సత్యం. నపుంసకుడు ఉన్నాడు, ఆయన ధర్మంలోనే నడవాలి, అది సత్యం. అన్నీ కలుపుతా అంటే అసత్యం. ఏ జీవరాశిని చంపకూడదు, అది సత్యం. నేను చంపుతా అంటే అసత్యం. ప్రతి స్త్రీలోనూ మాతృత్వాన్ని చూడాలి, దైవత్వాన్ని చూడాలి, అది సత్యం. నేను స్త్రీలో భోగత్వాన్ని చూస్తా అంటే అసత్యం. పుట్టింటి ఆడపడుచుకు కట్న కానుకలు ఇచ్చి పంపాలి, ఇవ్వలేనంటే అసత్యం. ఇవ్వడమే సత్యం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో దీపం పెట్టాలి, అది సత్యం. పెడతలేనంటే అసత్యం. ప్రతి పురుషుడు తన జీవధర్మ సిద్ధాంతాన్ని, తన యొక్క జన్మ పరంపరను, శ్వాస ఘటికను అనుసరించే స్త్రీతో సంభోగం చేయాలి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే అసత్యం. ఎంత తినాలి అంతే తినాలి, అది సత్యం. తినదు కూడా దానికన్నా ఎక్కువ తింటా అంటే అసత్యం. సత్య అసత్యములు అంటే గివే. అంటే దీని అర్థం ఏమిటంటే, ఎవరు ఎలా ఉండాలో అలా ఉండగలిగిన నాడు సమాజంలో ఏ విధమైనటువంటి అల్లర్లు జరగవు, ఇబ్బందులు రావు. దొంగతనం చేయమని చెప్పి ఏ పురాణంలో కానీ ఏ శాస్త్రంలో కానీ ఎక్కడ లేదు. ఎందుకు దొంగతనం చేస్తున్నావు? పెయ్యి బల్చి కష్టం చేసుకునికి శాతగాక ఒళ్ళు తిమిరెక్కి దొంగతనం చేస్తావు, ఇది అసత్యం. సత్యం ఏమిటి? పోయి పాయికానాలు గడుగు, వచ్చిన 10 రూపాయలతోటి ఒక బజ్జీ, ఏదో ఇంత పూరి లేదా ఉగ్గాని ఏదో తిను, పడుకో. ఆడికి నీ పెయ్యి బరువు ఎక్కితే ఆడను ఉరువు వేసుకొని చచ్చిపో. దొంగతనం ఎందుకు చేస్తావు? చేసినవు, ఆ సొమ్ము నీకు అక్కేనా? ఎవందో సొమ్ము దోసుకొని వస్తావు. ఓడేం కావాలి, ఓడు ఏడుస్తాడు, శాపాలు పెడతాడు, ఓని కన్నీటి గోస, ఓని ఆత్మ గోస, ఓని కష్టం చేసి సంపాదించిన ఓని శ్రామికమైన వేద నీకు తగులుతుంది. ఇది అసత్యం. సత్యమేమిటి? కష్టే ఫళి. నీవేం చేస్తున్నావు? దొంగతనం. ఇది సత్యం, ఇది అసత్యం. సత్యమేమిటి? పెళ్లి కాకన ముందు ప్రతి ఒక్కరు బ్రహ్మచర్యంగానే ఉండాలి, అన్యమైన మార్గాల గుండా ప్రయాణించకూడదు, అది సత్యం. నేను ఓలకు సీటీ కొడతా, ఈలకు సీటీ కొడతా, ఆడ కన్ను కొడతా, ఈడ కన్ను కొడతా, లవ్ లెటర్ ఇస్తా, ఈడ మెసేజ్ చేస్తా, వాట్సాప్ చేస్తా అంటే అసత్యం. పెళ్ళైన తర్వాత నీ ఇంటి కాత్యాయని, నీ ఇంటి మహాలక్ష్మి, నీ ఇంటి సరస్వతి, నీ ఇంటి దుర్గా, నీ ఇంటి కాళి, ఆమెనే నీకు పార్వతి, ఆమెనే నీకు సతి. లేదు పక్కింటి, ఆ ఇంటి, వెనకింటి, ముందింటి, వెంటింటి, జాబ్ కాడ, ఆఫీస్లా, బస్ స్టాండ్లా అంటే అది అసత్యం. నవ్వుతారేంటి? లేనివేమన్నా చెప్తున్నానా? అయ్యో, మీరు పుణ్యమూర్తులు, నేను పాపిస్టో, నీ ఎక్స్పీరియన్స్ నాకు లేవు. కానీ కేవలం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే పట్టుకుంటున్నాను. ఎలా? స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో మేము చదవాల్సింది రామాయణము. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆధ్యాత్మికత యొక్క ప్రతిభ కోసం మేము చదవాల్సింది మహాభారతం. మహాభారతంలో దుర్యోధనుడికి మంచి భార్య ఉండే, ద్రౌపది మీద కన్నేసినందుకే సర్వనాశనం. ఇది చాలదా మీకు ఎగ్జాంపుల్?
రామాయణంలో రావణునికి మండోదరి మహాపతివ్రత ఉండే, సీత మీద కన్నేసే సర్వనాశనం. ఇది చాలదా మీకు? మీ కడుపులో సగం కష్టాలు మీకు కానే వస్తాయి. మళ్ళీ అనవసరంగా మాతోనికి వచ్చి మా మెడ పట్టుకొని మమ్మల్ని హింసలు పెట్టి చంపుతారు. మళ్ళీ బాగా చేస్తేనేమో పరాశ్రీ స్వామి మంచోడు అంటారు, బాగా చేయకపోతే వేరే స్వామితోని పోయి పరాశ్రీ స్వామిన మళ్ళీ లేనిపోని వాళ్ళ చెప్తారు. చివరిది ఏమిటి? ఈ సత్యం నీ జీవితంలోనే ఉన్నది, శాస్త్రాలలో లేదు. ఎవడన్నా చెబితే రాదు, ఎవడో నేర్పితే రాదు, ఎవడో నడిపిస్తే రాదు. నీవే ఆచరించాలి, నీవే అలుముకోవాలి, పులుముకోవాలి. ఒక దూడను ఘాటికి ముడేసి ఎట్లా కడతావో నీ జన్మకు సత్యాన్ని ముడేసుకొని నడువు. నీవే దైవత్వాన్ని పొందిన పుణ్యపురుషుడవు, నీవే అమరత్వాన్ని పొందే పుణ్యపురుషుడవు, నీవే ఒక పెద్ద గురువువి. ఇదేయా ధర్మం నేర్పినటువంటిది. ఈ 8 క్వాలిటీస్ ఎక్కడుంటాయో అదే సత్య సనాతనమైనటువంటిది, ప్రపంచానికి అవసరమైంది. సర్వకాల సర్వావస్థల యందు ఈ ప్రపంచానికి, ఈ జగతికి అవసరమైంది. మనుష్యుని యొక్క జీవితానికి ఒకటే కాదు, నీవు తరించడానికే కాదు, అన్ని జీవరాశులకు, చర అచర స్థావర జంగమాదులకన్నిటికి అవసరమైనటువంటి ధర్మం ఈ 8 గుణాలతో, 8 తత్వములతో, 8 ధర్మములతో ఉండేటటువంటిది. ఏమిటి? అహింస, రెండవది, మూడవది, నాలుగవది, ఆరవది, ఆరవది, ఐదవది, ఏడవది, ఎనిమిదవది. సపట్లు కొట్టండి. జరాగయా. దీనిని శ్రీహరి శ్రీమన్నారాయణుణ్ణి నారదుడు అడుగుతాడు, హే భగవాన్, హే పితామహ, హే జగత్పాలన తత్పర, హే జగదీశ్వర పురుషోత్తమ, హే కమల, హే కమలాజ, హే కమల నివాసిని సేవిత, ఈ జగతి ఉద్ధరించాలంటే ఏం పాటించాలి? అప్పుడు చెప్పాడు, అహింస ప్రథమం పూజం, పూజ ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పూజం, క్షమాపూజం విశేషతః, జ్ఞానపూజం, యోగ పూజం, తపపూజం, దాని శీలమని కూడా అనొచ్చు, యోగం అని కూడా అనొచ్చు, సత్యం, అష్టవిధ పూజం. ఇవి చేసిన వాళ్ళనే నేను అనుగ్రహిస్తాను, స్వీకరిస్తాను. మినహా ఏ తపస్సు చేసినా నాకు సంబంధం లేదు, ఇవే నాకు కావాల్సినవని చెప్పాడు. అందుకే లక్ష్మీ అమ్మవారిని అష్టదళ కమలం మీద కూర్చోబెట్టాడు ఋషి. ఆ 8 రేకులు 8 ధర్మాలకే సూచకం. అష్టలక్ష్ములు అంటే గవే. మీరు అనుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ 8 మంది పెండ్లాలని ఎట్లా చేసుకునే, మీ మొహాలు మండ. 8 మంది పెండ్లాలు కాదు, 8 గుణాలు ఇవే ఆయన ఆభరణాలు, ఆయన ఆచరణములు. ఈ 8 లక్షణములే ఆ అష్టదేవతలు, ఈ అష్టసిద్ధులే ఆ అష్టగుణములు, ఈ అష్టలక్ష్ములే అష్టతత్వ ధర్మములు వాళ్ళే. కానీ కృష్ణుడికున్నది ఏకపత్నే రుక్మిణి, ఆమెనే ఆయన యొక్క ఇష్టసఖి, ప్రాణసఖి. దీని మీద ఒక సంవాదం కూడా జరిగింది. కృష్ణుడు అష్టభార్యలు నేలిన తర్వాత ఎలా భగవానుడవుతాడు? ఏకపత్ని వ్రతము చేతనే దైవత్వం ఉంటుంది, ఏకపత్ని వ్రతము చేతనే భగవానుడు అవ్వగలడని రాముడు ఆచరించాడు కదా అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాలో దైవత్వం ఉండినది అని నేను నిరూపించుకున్నట్టుకు నేను అస్కళిత బ్రహ్మచారినని నేను నిరూపిస్తానన్నాడు. నిరూపించాడు. ఆ కాలంలోనే DNA టెస్టులు ఒక పద్ధతిలో చేస్తే, ఒక ధర్మంలో చేస్తే, కృష్ణుడికి ఎంతోమంది పుత్రులు ఉన్నారు. అంతమంది పుత్రులు ఉండగా కూడా తాను అస్కళిత బ్రహ్మచారిగా నిరూపణ అయ్యాడు. ఎలా? ఆ కాలంలో ఉండేటటువంటి గురువులందరూ ఒప్పుకున్నారు. ఆ పరీక్షలో దూర్వాసుడు కూడా ఉన్నాడు. నారదాది మునీశ్వరులు కూడా ఉన్నారు. నిరూపణ అయింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవేమి తెలియని మూర్ఖులందరూ కూడా మీరు కృష్ణుని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క విఘ్నతకు, వాళ్ళ యొక్క బుద్ధికి వదిలేద్దాం.
ఈరోజు మీకు అర్థమైందా? ఏమి కనబడితే ఎక్కడ పోతారు? ఏం కనబడితే పోతారు? ఏయ్, ఆడ దేవాలయములో లింగాలు తీశారంట, పదండ్రా. ఆడ దేవాలయంలో విభూతి తీశాడంట, పదండ్రా. ఆడ దేవాలయంలో గాలిలో ఏదో చైన్లు తీసి ఇచ్చారంట, పదండ్రా. ఆడ ఏదో హీలింగ్ చేస్తున్నారంట, పదండ్రా. నీ మొహమ్మ అండ, నీ మొహమ్మ. ఈ లింగాలు తీయడం, విభూతులు తీయడం పెద్ద ఈజీ. అమెరికన్ గాడ్ టాలెంటెడ్ అని ఒక ఛానల్ ఉంటుంది, కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఎంత వింత విచిత్రాలు చేస్తారో. అవన్నీ మహిమలను నమ్ముదామా? అవన్నీ లీలలను నమ్ముదామా? వీటికా మీరు మోసపోయిపోతున్నది? ఇది కాదు మీరు పోవాల్సింది. నేను చెప్పిన 8 క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ లేకపోయినా వెళ్ళకండి. మీకు ప్రమాణం మేము ఇచ్చినాం కదా. ఒక కంపెనీలో జాబ్ ఇవ్వాలంటే వాని అర్హత అడుగుతారు. నీవు ఒక భక్తుడి కావాలంటే ఇవి నీ అర్హతలు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఒకరికి భక్తుడు కావాలంటే ఆయనలో కూడా ఈ అర్హతలు ఉండాలి, బాగా గుర్తుపెట్టుకో. మన ధర్మం ఎప్పుడు మూఢనమ్మకాలను ప్రేరేపించదు. మన ధర్మం ఎప్పుడు మూఢనమ్మకాలను స్వీకరించదు. మీరు మూఢనమ్మకాలను పాటించి ఈ ధర్మాన్ని మూఢత్వం లోపల తీసుకెళ్తున్నారే తప్ప, బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళాల్సింది వెళ్ళకపోవాల్సింది అది మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛ, మీ జన్మ హక్కు. నేనేవని మిమ్మల్ని పోవద్దని చెప్పనికే. మీ కడుపుకు అడ్డం పుట్టినా కానీ పోయే కోణంలో మీరు పశువులు కాకుర్రి, పశువులు కాకుర్రి అని చెప్తున్నాను అంతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.